సో పోకిరి మూవీలో కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఓ ఫ్యాక్టరీలోని ఇంట్రడక్షన్ అనేది జరిగిందనమాట. సో మరో సంచలనం జరుగుతుంది ఖచ్చితంగా, మరో సంచలనం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఇది మహేష్ బాబు ఇంట్రడక్షన్ కూడా ఫ్యాక్టరీలోని పోకిరి మూవీలో. సో ఇప్పుడు రాజమౌళి మూవీలో కూడా ఒక హింట్ అనేది వదిలేశాడు అనమాట, లీక్ అనేది వచ్చేసింది బయటికి. ఇక్కడ మూవీలో ఇంట్రడక్షన్ అల్యూమినియం ఫ్యాక్టరీలో అనమాట మహేష్ బాబుది, రాజమౌళి సినిమాలో. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. సో SSMB 29 అప్డేట్ అనేది వచ్చిందండి. సో అప్డేట్ ఏంటి, వీడియోలోకి వెళ్ళే ముందు నేను ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. SSMB 29 అనమాట. సో ముజేంద్ర ప్రసాద్ గారు కథ నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. సో ఎటువంటి పగడబందీగా, అంటే ఎటువంటి లీకులు లేకుండా స్టోరీ అనేది రాశాడనమాట. సో ఎక్కడా లీకులు రాకుండా మహేష్ బాబు వాళ్ళకి ఇటువైపు నుంచి అటువైపు నుంచి కండిషన్లు అనేది పెట్టుకుంటారనమాట. సో ఆ కండిషన్లు ఏంటి, మహేష్ బాబు గారికి ఒకటే కండిషన్, మూవీ తీసేటప్పుడు లీక్లు అనేటివి బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంతకు కానీ కీర్తి సురేష్ తో నటించిన ఇంకో మూవీ ఒకటి ఉంది, సర్కార్ వారి పాట. సో లీక్ అనేది ఒకటి వచ్చిందనమాట, ఎక్కడ వైజాగ్ లో షూటింగ్ చేశారన్నమాట. సో ఆ షూటింగ్ అనేది లీక్ వచ్చిన తర్వాత మహేష్ బాబు సీరియస్ అయ్యాడు అనమాట. సో రాజమౌళి గారికి ఒకటే చెప్పాడనమాట, మూవీ లీక్ అనేది ఉండకూడదు అనమాట. సో అదొకటి. సో ఇంటర్వ్యూలో మూవీలో విజేంద్ర ప్రసాద్ గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవేంటి, SSMB 29 మూవీ కంప్లీట్ అడ్వెంచర్ జోన్ లో ఉంటుందని, మునిపెన్నడూ చూడనేదిగా ఉంటుందని, మహేష్ బాబు కెరియర్ లోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుందని చెప్పి విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారనమాట. విజేంద్ర ప్రసాద్ గారు ఎవరో కాదు, మన రాజమౌళి గారు నాన్న అనమాట. సో తండ్రి, డాడీ అనమాట. సో ఆయనేనమాట కథలు రాసింది. మన భారతదేశంలో ఎన్నడూ లేని కథ, అంటే 1000 కోట్ల బడ్జెట్తో తీసే మూవీ కాబట్టి వరల్డ్ వైడ్గా అన్ని కథలను పరిశీలించి ఆ స్టోరీ ఎక్కడా లేకుంటే అప్పుడు తీశారనమాట. ఆ భరోసా అనేది ఇచ్చాడనమాట ఓ మీడియాలో విజేంద్ర ప్రసాద్ గారు. సో ఇక మహేష్ బాబుకి ఒక పండగ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. అంటే ఈ కథ, ఇప్పుడు కథ నిర్మిస్తున్నారు కదండి, ఆ కథని అదే జోనర్లో ఇంతకు ముందు ఏమన్నా మహేష్ బాబు మూవీస్లలో ఏమన్నా చేశాడా, చిన్న లీక్ అయినా పర్వాలేదండి, ఏమన్నా చేశాడా అంటే రీయూజ్డ్ కంటెంట్ రాకూడదు కదా, జనాలకి మెప్పించాలన్నమాట, కొత్తదనం అనేది కోరుకుంటున్నారన్నమాట విజేంద్ర ప్రసాద్ గారు. సో ఈ మూవీస్ అన్ని చూశాడనమాట, మహేష్ బాబు మూవీస్ అన్ని చూశాడనమాట. సో చూసిన దానివల్ల ఎక్కడ ఎటువంటి కాంబినేషన్ అనేది మ్యాచ్ అవ్వలేదన్నమాట. స్టోరీ అనేది విజేంద్ర ప్రసాద్ గారు రాసిన కథలో ఎక్కడ మ్యాచ్ అవ్వలేదన్నమాట మహేష్ బాబు మూవీస్లలో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఇప్పటి వరకు అనమాట. సో ఇటు చూసుకున్నట్లయితే అది కొత్త కథ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ సీన్ అనేది ఒక ఆశ్రమం లాగా ఉంటుంది అనమాట, ఫైర్ ఉంటుంది మధ్యలో, మన మహేష్ బాబు అనేది ఫైట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రసాద్ గారు అంటే ఆల్రెడీ రెడీ అయిపోయింది, షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట అల్యూమినియం ఫ్యాక్టరీలో. సో పోకిరి మూవీలో కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఓ ఫ్యాక్టరీలోని ఇంట్రడక్షన్ అనేది జరిగిందనమాట. సో మరో సంచలనం జరుగుతుంది ఖచ్చితంగా, మరో సంచలనం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఇది మహేష్ బాబు ఇంట్రడక్షన్ కూడా ఫ్యాక్టరీలోని పోకిరి మూవీలో. సో ఇప్పుడు రాజమౌళి మూవీలో కూడా ఒక హింట్ అనేది వదిలేశాడు అనమాట, లీక్ అనేది వచ్చేసింది బయటికి. ఇక్కడ మూవీలో ఇంట్రడక్షన్ అల్యూమినియం ఫ్యాక్టరీలో అనమాట మహేష్ బాబుది, రాజమౌళి సినిమాలో. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. అప్డేట్ వస్తే మీకు వీడియో పరంగా నేను అందిస్తాను అనమాట, ఎక్కడ మిస్ చేయొద్దు, ఓకేనా. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, ఓకేనా. బాయ్.